సన్యాసం అంటే సత్ ప్లస్ న్యాసము, సన్యాసం అనునాసిక సంధి. అది సత్ అంటే ఏదైతే సత్యమో అది కూడా న్యాసం, వదిలేయాలి రానాడు. ముక్తి కావాలా అనేది కూడా వదిలేయాల. నిర్మాణ షట్కం అంతా అదే. 6 శ్లోకాలు అవి. శ్లోకాలు అర్థమైతేనే శ్లోకం, లేకపోతే లకారం ఎగిరిపోతుంది, శ్లోకం అయిపోతుంది. అర్జున విషాద యోగం 18 అధ్యాయాలు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం, ఆత్మ సంయమన యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంతటితో అయిపోయింది భగవద్గీత. కానీ ఈ 3 వచ్చేసి లక్షణాలు: దైవాసుర సంపత్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాసం. ఈ 18 అధ్యాయం 701 శ్లోకంలో చదివి లాస్ట్లో అర్జునుడు ఏమంటాడో తెలుసా? కృష్ణుడితో, బావా కృష్ణ, నువ్వు నాకు లంకె బిందులు ఇచ్చినావా అనలా. ఏమన్నాడు? నష్టో మోహ స్మృతి లబ్ధ్వా అన్నాడు ఆయన. మోహంలో పడి నేను ఏదైతే నష్టపోయానో మర్చిపోయానో అది స్మృతి లబ్ధ్వా. నువ్వు గుర్తు చేసినావు బావా కృష్ణ, మర్చిపోయిందని గుర్తు చేసినావా. ఇప్పుడు మనం చేసుకుంటున్నది అదే, మోహం పోయింది, గుర్తు చేసినావు నాన్న. ఆహా, యథేచ్ఛ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. నేను చెప్పినట్టు చేయాల కృష్ణుడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, నా కరిష్యే వసనంతవా, నువ్వు ఎట చెప్పినా వాట చేస్తా. అది భక్తి లంకె. భక్తి ఉన్న చోట పరమాత్ముడు, భక్తి లేని చోట పాపముండు. అసలు భక్తి ఉన్నవాడే పరమాత్ముడు. విశ్వదాభిరామి నిరవేమ.